అమెరికా డాలస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఎదుట జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారుల్ని వారి సొంత దేశాలకు పంపేందుకు చేపట్టిన దాడులకు ఐస్ నేతృత్వం వహిస్తోంది. తాజా ఘటనలో చనిపోయిన వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డ దుండగుడు కాగా మిగిలిన ఇద్దరు కూడా ఐస్ నిర్బంధంలో ఉన్నవారని తెలిసింది. నిందితుడు తనకు తానే కాల్చుకుని చనిపోయాడని హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం తెలిపారు. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్స్ పై యాంటీ ఐస్ అని రాసి ఉంది. FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ ఈ బుల్లెట్ల చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని నెలలుగా పలు చోట్ల ఐస్ కార్యాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా డాలస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఎదుట జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారుల్ని వారి సొంత దేశాలకు పంపేందుకు చేపట్టిన దాడులకు ఐస్ నేతృత్వం వహిస్తోంది. తాజా ఘటనలో చనిపోయిన వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డ దుండగుడు కాగా మిగిలిన ఇద్దరు కూడా ఐస్ నిర్బంధంలో ఉన్నవారని తెలిసింది. నిందితుడు తనకు తానే కాల్చుకుని చనిపోయాడని హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం తెలిపారు. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్స్ పై యాంటీ ఐస్ అని రాసి ఉంది. FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ ఈ బుల్లెట్ల చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని నెలలుగా పలు చోట్ల ఐస్ కార్యాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.